ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ అనేది ఇప్పటి వరకు మన ఛానల్లో చెప్పిన స్టోరీస్ అన్నిటికన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక లవ్ స్టోరీ అలాగే సర్వైవల్ స్టోరీ, ఈ రెండు మిక్స్ అయి ఉంటుంది. వీడియో కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ అయ్యకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి సారా జాక్సన్ అనే ఒక ఇద్దరు కపుల్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ పబ్ లో పార్టీ చేసుకుంటూ ఉండగా జాక్సన్ ఫోన్ కి ఒక అమ్మాయి కాల్ చేస్తుంది. ఆ అమ్మాయితో సారా ముందు మాట్లాడితే సారా ఫీల్ అవుతుందేమో అనుకుని జాక్సన్ పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. అయితే సారా జాక్సన్ మీద అనుమానం పడుతుంది. ఏంటి ఒక పక్క నన్ను ప్రేమిస్తూ ఇంకో అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాడు ఏంటి అని జాక్సన్ తో గొడవ పెట్టుకుంటుంది. అలా వీళ్ళిద్దరూ విడిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ విడిపోయి సంవత్సరం అయిపోతుంది. ఒకవైపు సారా అయితే ఈ సంవత్సరం నుంచి ఎటువంటి రిలేషన్షిప్ లోని ఉండదు. తన లైఫ్ ని తనే డబ్బులు సంపాదించుకుని తనే ఖర్చు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో సారా ఫ్రెండ్ సారా కాల్ చేసి, నేను వీకెండ్ పార్టీకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని అడుగుతుంది. సారా కూడా దానికి ఓకే చెప్పి నేను కూడా వస్తాను, నాకేం పని ఉంది అని అంటుంది. ఇక వీకెండ్ వీళ్ళిద్దరూ కలిసి పార్టీ చేసుకునే ప్లేస్ కి వెళ్తారు. ఇక వీళ్ళిద్దరూ అక్కడున్న బీచ్ లో కూర్చుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ జోక్స్ వేసుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే అదే బీచ్ లో జాక్సన్ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అయితే జాక్సన్ ని సారా చూసేస్తుంది. అతన్ని చూడగానే సారా కొద్దిగా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. ఇతను ఇక్కడికి వచ్చాడేంటి అని ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్ జాక్సన్ కూడా నీలాగే చిల్ అవుతాకి ప్లేస్ కి వచ్చాడు, అతనికి నీకు ఇప్పుడు సంబంధం లేదు కదా, మన పార్టీ మనం చేసుకుందాం అని సారా వాళ్ళ ఫ్రెండ్ అంటే సారా కూడా ఇంకా దానికి ఓకే చెప్తుంది. ఇక అదే రోజు నైట్ అక్కడ ఉన్న క్యాంప్ ఫైర్ దగ్గర జాక్సన్ కూర్చుని ఉంటే జాక్సన్ దగ్గరికి సారానే వెళ్లి పలకరిస్తుంది. జాక్సన్ కూడా సారాతో కొద్దిగా మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఉండటం మంచిది కాదు అనుకుని జాక్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సారా కూడా జాక్సన్ ని ఫాలో అవుతూ తన వెనకాలే వెళ్తుంది. వీళ్ళిద్దరూ కలిసి జాక్సన్ రూమ్ లోకి వెళ్తారు. ఒకవైపు వీళ్ళిద్దరూ డ్రింక్ చేసి ఉన్న కారణంగా ఒకరికొకరు మత్తులోని ఇంటిమేట్ అయిపోతారు. ఆ నైట్ అంతా సారా జాక్సన్ రూమ్ లోనే ఉంటుంది. ఇక మార్నింగ్ అయిపోయిన తర్వాత సారా నైట్ జరిగిన సిచ్యువేషన్ కి చాలా ఫీల్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ డేవిడ్ కి కాల్ చేస్తుంది. నిజానికి డేవిడ్ కి ఒక ఫ్లైట్ ఉంటుంది. డేవిడ్ ఆ చుట్టుపక్కల ఉన్న టూరిస్టులందరినీ వాళ్ళ డెస్టినేషన్ లోని డ్రాప్ చేస్తూ ఉంటాడు. అయితే సారా వాళ్ళ ఫ్రెండ్ డేవిడ్ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడ సారా అంటుంది, ఇక్కడ ఎక్కువసేపు నేను ఉండలేను, పద ఇక్కడి నుంచి గమ్ముని వెళ్ళిపోదామని డేవిడ్ తో అంటే డేవిడ్ కూడా సరే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఫ్లైట్ లో ఎక్కిస్తామని అంటాడు. అదే సమయంలో డేవిడ్ కి చాలా గట్టిగా దగ్గు వస్తూ హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. అయితే డేవిడ్ ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. కానీ నాకేమీ పర్లేదు, ఈ మధ్య నాకు ఇలాగే ఉంటుంది, ఇదంతా సహజం అని చెప్పి డేవిడ్ సామానమంతా ఫ్లైట్ లోకి ఎక్కిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి జాక్సన్ కూడా వస్తాడు. జాక్సన్ కూడా అదే ఫ్లైట్ లో ఈ సిటీని దాటుదామని అనుకుంటాడు. ఇక ఒకవైపు సారా కూడా ఏమీ చేయలేక జాక్సన్ తోనే ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఇక వీళ్ళ ముగ్గురు ఆ ఫ్లైట్ ని బయటికి తీస్తారు. ఇక వీళ్ళ ముగ్గురు ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్తూ ఉండగా డేవిడ్ మాత్రం మధ్యదారిలోని సారాకి ఆ ఫ్లైట్ గురించి అన్ని వివరాలు చెప్తూ ఉంటాడు. ఆ ఫ్లైట్ ని ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అన్న విషయాలన్నీ సారాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే డేవిడ్ అంటాడు, నువ్వు కూడా నాతో పాటు ఈ ఫ్లైట్ డ్రైవ్ చేయాలి అనుకుంటే ముందు సీటుకి రా అని అంటాడు. సారా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ముందు సీట్ కి వెళ్తుంది. అప్పుడు డేవిడ్ ఆ ఫ్లైట్ లో ఉన్న ఆటో పైలట్ సిస్టమ్ ని ఆఫ్ చేసేస్తాడు. ఆ ఫ్లైట్ ని మాన్యువల్ గానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సారా కూడా ఎలా డ్రైవ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో డేవిడ్ కి హార్ట్ లో పెయిన్ వస్తుంది. ఉన్నట్టుండి డేవిడ్ కి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సారా చాలా భయపడుతూ వెనకాల ఉన్న జాక్సన్ ని మెడికల్ కిట్ తెమ్మని అంటుంది. అప్పుడే డేవిడ్ కళ్ళు తిరిగి ముందున్న హ్యాండిల్ మీద పడిపోతాడు. ఫ్లైట్ ఒకటేసారి కింద ఉన్న సముద్రంలోకి పడిపోతూ ఉంటుంది. ఫ్లైట్ ఒకటేసారి తలకిందులు అవటం వలన ఫ్లైట్ లో ఉన్న సామానం కూడా చాలా ఫాస్ట్ గా వచ్చి ఎదురున్న ఫ్లైట్ కి తగిలేస్తూ ఉంటాయి. అయితే సారా ఆ ఫ్లైట్ కింద పడిపోతూ ఉండగా ఆల్మోస్ట్ సముద్రం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్లైట్ ని కంట్రోల్ చేసి గాల్లోకి లేపుతుంది. వీళ్ళు ఆ భయంకరమైన సిచ్యువేషన్ నుంచి కొద్దిగా బయటపడతారు. ఒకవైపు డేవిడ్ అయితే హార్ట్ అటాక్ వల్ల ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. వీళ్ళిద్దరూ డేవిడ్ ని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్ని సిచ్యువేషన్ లో ఒక మంచి సిచ్యువేషన్ ఏంటి అంటే డేవిడ్ కామెడీగా అయినా గానీ సారాకి ఆ ఫ్లైట్ ఎలా డ్రైవ్ చేయాలో నేర్పిస్తాడు. అందువల్లనే ఇప్పుడు సారా ఆ ఫ్లైట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు చూసుకుంటే ఆ ఫ్లైట్ లో ఉన్న చాలా ఎక్విప్మెంట్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఆ ఫ్లైట్ లో ఉండాల్సిన దిక్సూచి కూడా పాడైపోయి ఉంటుంది. అలాగే రేడియో కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇంకొక భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే ఆ ఫ్లైట్ లో ఉన్న ఆటో పైలట్ సిస్టమ్ కూడా పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుంది. వీళ్ళ
ఇంకా అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియక అక్కడున్న రేడియోని తరచుగా ఆన్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ రేడియో ఆన్ అవుతుంది. సారా ఆ రేడియోలో ఉన్న వాళ్ళతో మేము ఎలాగ ఇరుక్కుపోయాం, ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరిగింది, మమ్మల్ని ఎలాగన్నా కాపాడండి అని అడుగుతుంది. ఆ రేడియోలో ఉన్న వాళ్ళు కూడా సరే నేను చెప్పినట్టుగా చేయండి, మీరు ప్రస్తుతానికి ఎక్కడున్నారో ఏంటి అని మిగతా వివరాలన్నీ కనుక్కుంటాడు. సారా కూడా ఆ డీటెయిల్స్ అన్ని చెప్తుంది. మీ దగ్గర ఎంత ఫ్యూల్ ఉంది అని ఆ రేడియోలో అడిగితే 25% ఫ్యూల్ ఉంది అని సారా చెప్తుంది. అయితే ఆ రేడియోలో ఉన్న అతను మీ రైట్ సైడ్ కి తిప్పండి ఫ్లైట్ ని, మీ రైట్ సైడ్ తిప్పితే మీ డెస్టినేషన్ కరెక్ట్ అవుతుంది అని అంటాడు. కానీ రైట్ సైడ్ కి తిరిగి చూస్తే అక్కడ వాతావరణం అంతగా బాగోదు. చాలా మబ్బులు కమ్ముకుని ఉంటాయి, అలాగే ఉరుములు కూడా వస్తూ ఉంటాయి. అయితే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రేడియో కూడా ఆఫ్ అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరికి వేరే ఆప్షన్ లేదు. ఆ మబ్బుల్లోకే వీళ్ళ ఫ్లైట్ ని తీసుకువెళ్ళాలి. ఇంకా వీళ్ళు ఏం జరిగితే అదే జరిగింది అనుకుని ఆ మబ్బుల్లోకి వీళ్ళ ఫ్లైట్ ని పోనిచ్చేస్తారు. అయితే ఆ మబ్బుల లోపల సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. కొన్ని ఉరుములు ఈ ఫ్లైట్ రెక్కలకి తగులుతూ ఉంటాయి. దానివల్ల ఈ ఫ్లైట్ కూడా అన్కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. అయినా గానీ సారా ఏదో రకంగా కష్టపడి ఆ ఫ్లైట్ ని ఆ మబ్బుల్లోంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. సారా ఫ్యూల్ ట్యాంక్ వైపు చూస్తే ఫ్యూల్ అయిపోయి ఉంటుంది. అయితే ఒక రెక్కలో ఉన్న ఫ్యూల్ అయిపోయింది, ఇంకో రెక్కలో ఫ్యూల్ ఉంటుంది కదా అని ఫ్యూల్ ట్యాంక్ ని చేంజ్ చేస్తుంది. అప్పుడు ఫ్యూల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది గానీ కొద్దిగా ఆ ఫ్యూల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఏం జరిగిందా అని చూస్తే ఇందాక వెళ్లి మబ్బుల్లోకి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న రెక్కకి డ్యామేజ్ అవుతుంది. అందువలన ఫ్యూల్ అంతా లీక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే జాక్సన్ నిర్ణయం తీసుకుంటాడు, ఎలాగన్నా నేను బయటికి వెళ్లి ఆ ఫ్యూల్ కారకుండా దానికి టేపు వేసి వస్తాను అని అంటాడు. అయితే దానికి సారా ఒప్పుకోదు. ఫ్లైట్ చాలా స్పీడ్ గా వెళ్తుంది, ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్తే నువ్వు చనిపోతావు అని అంటుంది. కానీ జాక్సన్ అంటాడు, నేను బయటికి వెళ్లకుండా ఈ ఫ్లైట్ లో ఉన్నా గానీ మనమిద్దరం ఫ్యూల్ అయిపోయి చనిపోతాము, దాని బదులు నేను బయటికే వెళ్తాను అని జాక్సన్ కొద్దిగా సాహసం చేసి ఆ ఫ్లైట్ బయటికి వెళ్తాడు. అయితే జాక్సన్ ఎంతో కష్టపడి ఆ ఫ్యూల్ కారే ప్లేస్ కి వెళ్లి అక్కడ టేప్ వేసి వస్తాడు. అప్పుడే జాక్సన్ చేయి జారిపోతుంది. కానీ జాక్సన్ పక్కనున్న రాడ్డును పట్టుకుంటాడు. సారా కూడా జాక్సన్ కి హెల్ప్ చేసి జాక్సన్ ని లోపలికి లాగేస్తుంది. కానీ జాక్సన్ చేయికి చాలా పెద్ద గాయమే అవుతుంది. జాక్సన్ చాలా కష్టపడి ఆ బయటికెళ్లి ఫ్యూల్ కారకుండా టేప్ వేసినా గానీ అప్పటికే చాలా ఫ్యూల్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఫ్యూల్ అయిపోకుండా ఉండాలి అంటే ఆ ఫ్లైట్ లో బరువు తగ్గించవలసి ఉంటుంది. ఇక సారా ఏమీ చేయలేక ఆ ఫ్లైట్ లో ఉన్న వస్తువులన్నీ బయటికి విసిరేస్తూ ఉంటుంది. చివరగాని డేవిడ్ బాడీని కూడా ఆ ఫ్లైట్ లోంచి కిందకి పాడేస్తుంది. అయినా గానీ వాళ్ళ దగ్గరున్న ఫ్యూల్ తో ఎక్కువసేపు వీళ్ళు ఫ్లై చేయలేరు. అప్పుడే జాన్సన్ కి ఒక ఐడియా వస్తుంది. మన దగ్గర మందు బాటిల్ ఉన్నాయి కదా, ఆ మందు తీసుకువెళ్లి నేను ఫ్యూల్ ట్యాంక్ లో పోసేస్తాను, అది మనకి హెల్ప్ అవుతుంది అని అంటాడు. అయితే సారా నీ చేతికి దెబ్బ తగిలింది కదా, నువ్వు ఈ పని చేయలేవు, నేనే వెళ్ళి ఆ పని చేస్తాను అని అంటుంది. ఇక సారా చాలా రిస్క్ చేసి ఆ మందు బాటిల్ తీసుకెళ్లి బయట ఉన్న రెక్కలు పోసేస్తుంది. అప్పుడే సారా చేయి కూడా జారిపోతుంది. కానీ సారా ఏదో రకంగా కష్టపడి ఆ ఫ్లైట్ లోపలికి వచ్చేస్తుంది. వీళ్ళు అనుకున్నట్టుగానే ఫ్యూల్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక తర్వాత వీళ్ళు చాలా సేపు గాల్లో ఫ్లై అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి లొకేషన్ కనపడదు. చివరికి వాళ్ళకి ఒక చిన్న దీవి కనపడుతుంది. వీళ్ళు ఎలాగన్నా ప్లేస్ కి వెళ్ళాలి అని ఫ్లైట్ ని ఆ దీవి వైపు తిప్పుతారు. అప్పుడే వీళ్ళ దగ్గరున్న ఫ్యూల్ అంతా అయిపోయి ఫ్లైట్ గాల్లోనే ఆగిపోతుంది. అయినా గానీ ఆ ఫ్లైట్ గాల్లో ఉండటం వలన వీళ్ళు ఆ దీవి వైపు ఆ ఫ్లైట్ ని స్లోగా తిప్పుతూ ఆ దీవి దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఆ ఫ్లైట్ కూడా ఆల్మోస్ట్ ఆ దీవి దగ్గర దాకా వెళ్ళిపోయింది అనుకునే లోపే ఆ ఫ్లైట్ వాటర్ లో క్రాష్ అయిపోతుంది. ఆ క్రాష్ వలన వీళ్ళిద్దరూ లోపలే స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడే ఆ ఫ్లైట్ లోపలికి వాటర్ వచ్చేస్తూ ఉంటే సారా వాటర్ కి మేలుకుంటుంది. కానీ జాన్సన్ మాత్రం కళ్ళు తిరిగి అక్కడే స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. సారా అక్కడున్న డోర్ ని ఓపెన్ చేస్తామని ఎంతో ట్రై చేస్తుంది. కానీ బయట ఉన్న ప్రెజర్ వలన ఆ డోర్ ఓపెన్ అవ్వదు. అయినా కానీ సారా చాలా గట్టిగా ట్రై చేస్తుంది. ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఒకవైపేమో జాక్సన్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. సారా జాక్సన్ ని పైకి లాగుదామని చాలా ట్రై చేస్తూ ఉంటుంది గాని జాక్సన్ మాత్రం పైకి రాడు. ఇక సారా ఒక్కదే పైదాకా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఊపిరి తీసుకుని మళ్ళా ఫ్లైట్ కూలిపోయిన ప్లేస్ కు వచ్చి జాక్సన్ ని పైకి లాగుతూ ఉంటుంది. అప్పుడే జాక్సన్ కాలు కింద ఇరుక్కుపోతాం చూసి ఆ కాల్ ని విడిపించి అలాగే ఆ ఫ్లైట్ లో ఉన్న ఒక లైవ్ జాకెట్ ని తీసుకుని జాక్సన్ కి తొడిగి ఆ లైవ్ జాకెట్ ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు జాక్సన్ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతారు. సారా కూడా ఈత కొట్టుకుంటూ పైకి వచ్చేస్తుంది. ఇక సారా జాక్సన్ ని పట్టుకుని ఆ దీవి దగ్గరికి తీసుకువెళ్ళిపోతుంది. జాక్సన్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. సారా జాక్సన్ కి గాలి ఊది తనకి సిపిఆర్ చేస్తుంది. అప్పుడే జాక్సన్ మేలుకుంటాడు. అప్పుడు సారా దీవిని చూస్తుంది. ఆ దివి మీదకి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ దీవి ఎలాంటిదంటే కొద్ది సమయం ఆ దీవి కనపడుతూ ఉంటుంది, ఇంకొద్ది సమయం ఆ దీవి వాటర్ లో మునిగిపోయి ఉంటుంది.
ఉంటుంది. అలాంటి ప్రదేశంలో వీళ్ళు ఇరుక్కుపోతారు. ఇక వీళ్ళిద్దరూ మనం ఎలాగన్నా చనిపోతామని చాలా బాధపడుతూ ఉంటారు. కొద్ది సమయం తర్వాత ఆ దీవి వాటర్ తో మునిగిపోతుంది. ఒకవైపు వీళ్ళ దగ్గర ఒక లైఫ్ జాకెట్ మాత్రమే ఉంటుంది. జాక్సన్, నా జాకెట్ ను వేసేసుకో, నువ్వు బతుకు, నేను చనిపోతాను అని అంటాడు. సారా చాలా బాధపడుతూ, బతుకుతే ఇద్దరము బతుకుదాం, లేకపోతే ఇద్దరము చనిపోదాం. ఒకవేళ ఇక్కడి నుంచి మనం బయటపడితే ఇక నేను నిన్ను జీవితంలో వదలను అని ఒకరికొకరు హగ్ చేసుకుని చాలా బాధపడుతూ ఉంటారు. అలా వీళ్ళిద్దరూ చాలా సేపు ఆ వాటర్ లో తేలుతూ ఉంటారు. అదే సమయంలో ఆ ప్లేస్ కి ఒక చేపలు పట్టే బోట్ వస్తుంది. ఆ బోట్ లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరిని కాపాడతారు. వీళ్ళిద్దరూ ఆ బోట్ లోకి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు హగ్ చేసుకుని చాలా బాధపడుతూ ఇక నాకు నువ్వు నీకు నేను అని ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది.